నమస్తే, వెల్కమ్ టు జిఎస్ఆర్ న్యూస్. హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలయ్య రాజకీయ వ్యూహం ఫలించింది. హిందూపురం మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయనకు 23 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి 17 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఓటింగ్ లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 21 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే, ఎంపీతో కలిసి టీడీపీకి 23 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి 17 స్థానాలు ఉంటే అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. 3 సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో టీడీపీకి మున్సిపల్ చైర్మన్ సీట్ దక్కింది. రమేష్ ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మున్సిపల్ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీలో 38వ వార్డులో వైఎస్ఆర్సీపీ 30 స్థానాలను గెలుచుకుంటే టీడీపీ 6, బీజేపీ, ఎంఐఎం చెరో స్థానంలో గెలిచారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో హిందూపురం మున్సిపాలిటీలో పరిస్థితి మారిపోయింది. ఏకంగా 14 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. అలాగే వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. దీంతో మున్సిపల్ చైర్మన్ పదవి ఖాళీ అయింది. దీంతో మున్సిపల్ చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహిస్తుండటంతో టీడీపీ కౌన్సిలర్లను బెంగళూరు క్యాంపునకు తరలించారు. ఇవాళ జరిగిన ఎన్నికల్లో హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ ఖాతాలోకి వచ్చింది.